ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి బైబిల్ స్టడీ ద్వారా నీ ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమ, దయ, జాలి, కనికరం కొరకై స్తోత్రాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ కలిగిన నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నాయనా, నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధులుగా చేయండి. నీ రాకడలో నిందారహితంగా నిన్ను ఎదుర్కొనే ఆశీర్వాదాల చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించండి. కావలసిన కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రభు యొక్క వాక్యాన్ని మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సంఘములో స్త్రీలు ఎలాగుండాలి అనేటువంటి విషయాలు మనం ఈ రోజు నుంచి నేర్చుకుంటున్నాం. దయచేసి ఈ రోజు నుంచి ఈ సెక్షన్లు ఏవి కూడా మిస్ కాకుండా ఉంటే మంచిది. మనందరం ఎన్నోసార్లు విన్నటువంటి లేఖనాలే అయినా కూడా మనందరం కూడా ప్రత్యేకంగా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం, ఒక్క వచనంలోనే పురుషుల గురించి రాయబడి ఉంది. అది లాస్ట్ సాటర్డే మనందరం కూడా దాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అలాగే 9వ వచనం నుండి ఈ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 15 వచనాల వరకు సంఘములో స్త్రీలు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇది అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాస్తున్నటువంటి పత్రిక. చాలా మంది ఈ వాక్యాల విషయంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నిటి నుండి కూడా దేవుడు మనకు చక్కటి విడుదలిచ్చి మనతో మాట్లాడేటువంటి శ్రేష్టమైన సంగతులు. కొంతమంది అయితే సోషల్ మీడియాలో అసలు అపోస్తలుడైన పౌలు మరి తన ఇష్టం వచ్చినట్టుగా రాశాడని, మరికొంతమంది అయితే ఆ రోజుల్లో ఎఫ్ఎస్సి సంఘంలో వాళ్ళంతా కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు రాశాడు, మన కొరకు కాదని, ఇలా దుర్బోధకులు రకరకాల దుర్బోధల చేత ఈ వాక్యాలను తమ ఇష్టం వచ్చినట్టుగా మలుచుకున్నటువంటి పరిస్థితులు మనం లోకంలో చూడొచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలు, ఆ ఉద్దేశాలు ఎవరికి అక్కర్లా. పౌలు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఏ ఉద్దేశంతో సంఘంతో మాట్లాడుతున్నాడనే ఆ టెక్స్ట్ వ్యూ ఏమీ అవసరం లేదులే, కానీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే దుర్బోధకులు ఎక్కువగా ఉన్నారు. సంఘాల్లో స్త్రీలారా, సంఘాలకు వెళుతున్న స్త్రీలందరూ కూడా ఈ లేఖనాల్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. అంటే దేవుని సంఘంలోకి వెళ్ళేటువంటి స్త్రీలను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు. మరి ఎవరి మట్టుకు వాళ్ళే మేము వెళ్తున్నాం సంఘానికి అనుకుంటే భ్రమే. సంఘము అంటే సంఘానికి కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. సంఘము అనే మాటకు అర్థం ఏంటంటే మచ్చ లేనిది, కళంకం లేనిది, ముడత లేనిది,
వాక్యం చేత ఉదక స్నానం చేయబడింది, పరిశుద్ధపరచబడింది అని అర్థం. కావాలంటే మీరు ఎక్కువ సార్లు మీకు ఆల్రెడీ తెలుసు, ఎఫెసీ పత్రికలో మీరు చదువుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28 నుంచి అన్నా 27 చదవండి. సంఘం అంటే ఏంటో అక్కడ రాయబడింది. చదవండి నాన్న. 5:27. పురుషులారా, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం అంటే ముడత, డాగు, మచ్చ, కలంకం లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా దేవుని ఎదుట నిలబడేది సంఘం అంటారు. పరిశుద్ధ లేఖనాలలో పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధులైనటువంటి దైవజనులు అక్కడ ఏ ఉద్దేశంతో ఆత్మ ఈ వాక్యాలు రాయించిందో గుర్తుపట్టాలి. ఈ రెండవ అధ్యాయం ప్రారంభం అంతా మనం చూస్తే సంఘంలో స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు, సేవకులు వాళ్ళ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం 2వ వచనం వరకు ఇంచుమించుగా సంఘములో ఎవరెవరి పాత్రలు ఏ విధంగా ఉండాలో వాటి సంగతులన్నీ కూడా రాయబడ్డాయి. ఇక్కడ ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ముందల మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, పౌలు అసలు ఈ తిమోతి పత్రికను ఎందుకు రాస్తున్నాడో అనేది ప్రాముఖ్యం. ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో అనేటువంటిది మనం తెలుసుకున్న తర్వాత ఈ 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం నేర్చుకుంటే బాగుంటది. చూడండి, నేను ఈ 1 తిమోతి పత్రికలోనే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, చూడండి, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చాలు. అసలు పౌలు ఈ 1 తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడు, 2వ తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడు, తిమోతికి పత్రికలు ఎందుకు రాస్తున్నాడు? ఒక దైవజనుడికి పత్రికలు రాయడం జరుగుతుంది. ఒక దైవజనుడికి ఎంత విలువైందో అతను నడిపిస్తున్న సంఘము పట్ల కూడా ఎంత విలువైందో ఇక్కడ చెప్తున్నాడు. పౌలు ఈ పత్రికలు రాయటంలో పౌలుకున్న ఉద్దేశం ఏంటంటే, సంఘములో, జీవము గల దేవుని సంఘములో ప్రజలందరూ కూడా, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, పసిబిడ్డలు, పాలు తాగే పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఎలాంటి ప్రవర్తన కలిగిన వారే దేవుని జీవమగల సంఘములో ప్రవర్తించాలో చెప్తున్నాడు. చెవిగలవారు విందురుగాక. ఈరోజు రాత్రి ముఖ్యంగా సంఘాలకు వెళుతున్న
స్త్రీలందరి కాళ్ళు పట్టుకొని బ్రతులాడుతున్నా. దయచేసి చెవులు దగ్గర పెట్టుకొని సరిగ్గా వినండి. వినకపోతే నష్టం నీకే, ఎచ్చులు పోవద్దు. వినటం నేర్చుకుంటే మంచిది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు విభేదాలతో వినటం వేరు, దేవుని భయంతో అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం రాయబడిందో వినటం వేరు. దైవజనుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా గమనించుకోవాలి. ఎవరి కొరకు ఏ ఉద్దేశంతో ఈ వాక్యాలు రాయబడ్డాయి అనేటువంటి విషయాలు ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. జీవము గల దేవుని సంఘములో ప్రజలందరూ కూడా ఎవరెవరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో తెలియజేసే పత్రిక ఇది. ఆ రోజున ఎఫెసీ సంఘానికి చెప్పాడు, మనకు కాదు. ఆ రోజున సంఘంలో అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడు ఆ సంఘంలో ఎఫెసీ సంఘం వాళ్ళు చాలా ధనవంతులు, రిచ్చి, కచ్చి పచ్చి అని సోది ప్రసంగాలు చేయమాకండి. దయచేసి కొంచెం ప్రాణాత్మ దేహ శరీరాలు దగ్గర పెట్టుకొని వెంటనే నేర్చుకోవాలా. ఇది జీవము గల దేవుని సంఘములో ప్రజలందరూ వారి వారి ప్రవర్తనలు ఎలాగుండాలో చెప్పుట కొరకు రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఎఫెసీ సంఘానికని కాదు, ప్రపంచంలో దేవుని సంఘములో చేర్చబడిన ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే. అందుకనే మీకు వాక్యం అర్థం కావడానికి నేను ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఈ 2వ అధ్యాయంలోనే 8వ వచనం ప్రారంభంలో చదివినప్పుడు మనకు ఒక చక్కటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనం చూడవచ్చు. కావున ప్రతి స్థలమందును, ఇప్పుడు చూడండి, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నా. చూడండి, ఈ వచనం 8వ వచనం ప్రారంభంలోనే ఏమని రాశారంటే, ప్రతి స్థలమందు అనే మాటకు అర్థం ఏంటంటే హోల్ వరల్డ్ అంతా కూడా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మీరు సంఘముగా చేర్చబడిన ప్రతి స్థలములోనూ అని అర్థం. ఇప్పుడు ఈ దుర్బోధకులంతా కూడా ఎలా చెప్తున్నారంటే, సోషల్ మీడియాలో చెవిగలవారు విందురుగాక. ఈ దుర్బోధకులంతా ఈ సోషల్ మీడియా వాక్యాలన్నీ మనుషులకు అనుకూలంగా, మనుషులను సంతోషపెట్టే బోధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దుర్బోధకులంతా ఏమని చెప్తారంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి స్థలమందు అనే మాటతో ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. అంటే దేవుడే పౌలుకు బయలుపరిచినటువంటి సత్యాలు ఇవి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. గమనించారా? దేవుడే బయలుపరిచినటువంటి విషయాలు. యేసు ప్రభువే డైరెక్ట్ గా అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచినటువంటి సత్యాలు. ఏమని చెప్తున్నాడు? సంఘములో ఉన్న ప్రతి ప్రజలందరూ ఎలా ఉండాలో చెబుతూ మొట్టమొదట పురుషుల గురించి మాట్లాడుతూ ఏమంటారంటే, ప్రతి స్థలమందు పురుషులు అని రాశాడు. ప్రతి స్థలం అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో సంఘములో చేర్చబడిన వాడు ఏ సంఘములో ఉన్నా కూడా అని అర్థం. ఏ స్థలములోనైనా, ప్రపంచంలో ఏ స్థలములోనైనా సరే సంఘముగా చేర్చబడిన ప్రతి ఒక్కరూ అని అర్థం. పురుషులైనా స్త్రీలైనా ప్రజలైనా సరే. ఈ మాట అర్థం కాదండి. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి మాయ తలంపులు, మాయ రోగాలు వస్తాయి. ఎవడిష్టం వాడిది, ఎవరి తలంపులు ఆడి. అక్కడ పరిశుద్ధాత్ముడు ఈ 1 తిమోతి పత్రిక ఎందుకు రాస్తున్నాడో చూసేవాడు ఎవడు లేడు. బైబిల్ చదవరు, ఓని చదివినోడు చెబితే అర్థం కాదు వాడికి. ఇప్పుడు ప్రజలంతా కూడా మందిరానికి దేనికి వెళ్తారు చూసిన? పాటలు పాడడానికి, మ్యూజిక్లు వాయించుకోవడానికి. బిడ్డలారా, మోసపోమాకండి, మీకు దండం పెట్టి చెప్తున్నా. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నావంటే నీ ఆత్మను రక్షించుకోవడానికి వెళ్ళాలా. నీ ఆత్మను రక్షించుకోవడానికి మొట్టమొదట అర్థం ఏంటంటే, మన అతిక్రమాలు, పాపాలు, పొరపాట్లు. దేవుని వాక్యానికి విరుద్ధమైనదే పాపం.
దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా నీ సొంత నీతి చేత నడిపించబడ్డమే పాపం. నువ్వు మందిరానికి వెళ్ళి మందిరంలో వాక్యానికి భిన్నమైన పద్ధతులు నేర్చుకొని పరిశుద్ధులైన సత్యవాక్యాన్ని బోధిస్తున్న సేవకులను తృణీకరించి పాతాళానికి వెళ్ళమాక. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విను. ఏమంటే దైవజనుడు గద్దించకూడదు. నేనంట బూతులు తిడుతున్నాడంటావు. ఒక యవనస్తుడు చెప్తున్నాడు, ఆత్మీయ విషయంలో రోషం ఉండదు, బైబిల్ చదవాలంటే చదవడం. నీతిమంతులైన సేవకులకు మాత్రం విరోధం ఏంటి? పాస్టర్లందరిని అట్టా అంటావు ఏంటి, ఎట్టా అంటావు ఏంటి? మరి ఎట్టా నాలు రా నాయన, నీకు దండేసి పండేసి అంటారు రా. వాక్యం ఎప్పుడు కూడా ఏ సేవకునైనా నిలదీసి సరిచేసి దిద్ది బాగు చేసేది వాక్యమే. ఆ వాక్యాన్ని చెప్పొద్దంట. మరేం చెప్పాలా? నీకు ముసలమ్మ ముచ్చట్లు చెప్పాలి. నీకు అనుకూలంగా నువ్వు ఏదంటే అది సై అని చెప్పాలా. వాక్యం వద్దు నీకు. ఏమనలేక నోరు మూసుకుంటున్నా. దేవుని వాక్యానికి భిన్నంగా ఆలోచించడమే పాపం నాయన. నువ్వేదో విచిత్రమైన ఆలోచనలు నేను పాపం చేస్తున్నానని ఊహించమాక. నీకు దేవుని యొక్క వాక్యం అర్థం కాకపోవడమే సిన్, పాపం. మనిషిలో పాపం ఎప్పుడు చొరబడింది? దేవుని ఆజ్ఞ అతిక్రమించడం వలన చొరబడింది. నీకు ఇంతవరకు దేవుని వాక్యం అర్థం కాదు. నువ్వు దైవజనులకి ఏం మెసేజ్లు పెడతావు? తెలుసుకోపోని పోటుగాడు బయలుదేరాడు మెసేజ్లు పెట్టడానికి. జాగ్రత్త, నష్టపోయేది నువ్వే. దైవజనులతో మాట్లాడేటప్పుడు వాక్యం అక్కడ ఏం చెప్పబడింది, అసలు ఏం చెప్పాడు, దానికి భిన్నమైన పదాలు నేనంట లోక సంబంధమైన ముచ్చట్ల మాటలు చెప్తున్నానంట. నిన్ను ఏమనలేక క్షమించి విడిచిపెడుతున్నాను, గుర్తుపెట్టుకో. ఏది లోక సంబంధమైన మాట్లాడానో ఒకసారి చూపించు. వాక్యాలన్నీ నీ కళ్ళ ముందులో ఉన్నాయి. నేను ఇక్కడ చెప్పే వాక్యాలన్నీ ప్రజలందరికీ వినపడుతున్నాయి. ఏది బూతులు మాట్లాడానో, ఏ సేవకులను దూషించానో వాక్యానికి భిన్నమైన ప్రవర్తనలు చెప్పా. చూడవా బైబిలు? ఒక ఆత్మను రక్షించి నీతిగల దేవుని రాజ్యంలో చేర్చబడ్డామంటే నీ మనసుకు నచ్చినట్టు ఆలోచించుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా? అక్కడ పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధులు, ప్రవక్తలు, నీతిమంతులు ఏం చెప్తున్నారు, అక్కడ నడిపింపు ఏంటి, అక్కడ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? మీ సంఘములో, జీవము గల దేవుని సంఘములో మీ ప్రవర్తనలన్నీ కూడా ఎలా ఉండాలో తెలియచేయడానికి నేను ఈ పత్రిక రాశాను. అంటే సంఘం అంటే ప్రపంచంలో ఎక్కడున్నా దేవునికి సంఘమే. అంతేగాని నీదొక ప్రత్యేకమైన సంఘం, నాదొక ప్రత్యేకమైన సంఘం. ఒకడేమో ఉద్యోగాలు రిటైర్ అయిపోయి పింఛన్లతో సేవ చేస్తాడు, ఆడికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. మరొకడు ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తాడు, ఆడికి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. మరి కొంతమందిగా బైబిల్లో ఎక్కడా లేని స్త్రీలను సంఘంలో, ఇంతవరకు బైబిల్ చరిత్రలో ఒక్కరు కూడా స్త్రీలను సంఘ కాపరిగా అభిషేకం చేసి సేవ చేయమని ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. మరి ఏ ఊరిలో నేర్చుకొని వచ్చి సేవ చేస్తున్నారో నాకు తెలియదు. ఒరే నాయన చూపించండి రా నాయన అని అడుగుతుంటే నువ్వు సేవకులందరూ ఎట్టా అంటున్నావు అట్టా అంటున్నావు అన్నావు. నాకేం పని పాటలేదా? వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది చూడండి. చక్కగా వాక్యాన్ని నేర్చుకోండి, తప్పు లేదు కదా. ఇక్కడ చెబుతున్న వాక్యంలో ఏదైనా తప్పు చెప్తే నాకు నేర్పండి, నేను నేర్చుకుంటానని 100 సార్లు చెప్తున్నా. వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారనే భయంలో లేకుండా నీతిమంతులైన సేవకుల విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నీకు పొరపాటు జరిగితే వాక్యాన్ని చూపించి నన్ను దిద్దండి చక్కగా. ఇక్కడ చూడండి, చక్కగా పౌలు అంత చక్కగా వివరిస్తున్నాడు. ప్రతి స్థలమందు అని చెప్పి ప్రారంభించాడు ఈ వచనాల్ని. అంటే ప్రపంచంలో సంఘం అనేది ఎక్కడున్నా కూడా, ఆ సంఘంలో ఏ ఊర్లో ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా సంఘంలో ఉన్న స్త్రీలు పురుషులు ఎలా ప్రవర్తించాలో చక్కగా లేఖనాలు రాయబడ్డాయి. బైబిల్ చదువుకోండి చక్కగా. ఇదంతా ఎఫెసీ సంఘంలో వాళ్ళ వరకే రాశారంట.
సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సేవకులు అనబడిన అబద్ధ బోధకులు బయలుదేరి ఇది ఎఫ్ఎస్సి సంఘం వరకే రాశాడు, భవిష్యత్ తరాలకు రాయగలంట పౌలు. ఏం చెప్పమంటారు చూడండి, చదువుకుందాం. చదువునానా? 9వ వచనం చదువునానా? మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి స్వస్థత బుద్ధి కలిగిన వారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను. స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఈ 9వ వచనం నుండి 15వ వచనం వరకు నేను ఇప్పుడు చదివించా. ఏమన్నా అర్థమైందంటారా? దీన్ని చాలా వందల రకాల దుర్బోధల చేత బోధించే వాళ్ళు కుప్పలు ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సత్యాన్ని మనందరం కూడా నేర్చుకుందాం. అసలు ఆ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా చూడండి, ఎక్కడది? పౌలు నేను యేసుక్రీస్తు బోధించుట వలన నేను నేర్చుకున్నానంటాడు. ఎక్కడ వచ్చిన? పేతురులోనా లేకపోతే గలతీలోనా? ఏనా చూసారా? గలతీలో 1:12 మనుషుని వలన గలతీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నేను దేవుని ఏ ఉపదేశాన్ని కూడా నేను పొందలేదు, నాకెవ్వడును దాని బోధింపను లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించినది. బిడ్డలారా, వింటున్నారా? అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్నాడంటే పరిశుద్ధాత్మగా ఉండి యేసుక్రీస్తే డైరెక్ట్ గా అపోస్తలుడైన పౌలుకు బోధించాడు. పౌలుకు యేసు ప్రభు బోధించిన విషయాలు పత్రికలో రాశాడు. ఇప్పుడు ఈ దుర్బోధకులంతా ఏమని చెప్తారంటే పౌలు చాలా భయంకరుడు, స్త్రీలకు విరోధి, ఆయన స్త్రీలకు పక్షపాతి, ఆయన అసలు మంచోడే కాదు, స్త్రీలను ద్వేషిస్తూ రాశాడు ఈ పత్రిక అనేవాళ్ళు కొంతమంది అయితే సోషల్ మీడియాలో అది ఎఫ్ఎస్సి సంఘానికి మాత్రమే వర్తించిద్ది, మరి ఏ ఇతర సంఘాలకు వర్తించదో అని చెప్పేది మరొకడు. ఏం చెబుతాం? అసలు ఆ ఏ ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడు అనేది తెలీదు. పోనీ 8వ వచనం దేంతో ప్రారంభించి 9వ వచనంలో ఏమంటాడు చదవండి. 9వ వచనం ప్రారంభంలో చదువునానా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువు. మరియు అని రాశాడు. ఇక్కడ మరియు కాదండి, అలాగుననే అనే మాట రాస్తే చాలా బాగుండేది.
హీబ్రూలో కానీ ఇంగ్లీష్లో కానీ అలాగుననే అని ఉంటది. ఇతర భాషల్లో కూడా కన్నడలో కానీ తమిళ్లో అయితే చాలా స్పష్టంగా ఉంది. అలాగుననే అంటే పైన 8వ వచనాన్ని కలుపుకొని ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పైన 8వ వచనం నువ్వు కలుపుకోకుండా 9వ వచనం నుండి ధ్యానం చేస్తే మోసపోతావు. ఇక్కడ 9వ వచనంలో ఏమని ప్రారంభించాడంటే మరియు, లేకపోతే అలాగుననే అనే భాష ఉంటే చాలా బాగుంటుంది. మన తెలుగు భాష అలాగుననే అనాలి. అలాగుననే అంటే 8వ వచనం లాగానే. అంటే 8వ వచనం ప్రారంభం నీకు టచ్ కాకపోతే ఇక్కడ నుంచి 9వ వచనం నుంచి మళ్ళీ లింకప్ అవ్వదు. 8వ వచనం టచ్ చేసుకుంటేనే గాని ఆ వివరణ అంతా కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది. మరియు మరియు స్త్రీలను అనుకవియు. గమనించారా? మరియు అంటే అలాగుననే స్త్రీలు కూడా ఎలాగునే పురుషులకు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, పురుషులు ప్రాముఖ్యంగా ఏ ఉద్దేశం ప్రకారంగా సంఘంలో వారి ప్రవర్తన ఉండాలో మొట్టమొదట అది మనసులో పెట్టుకొని ఇప్పుడు 9వ వచనం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు పురుషుల గురించి పూర్తిగా చెప్పేశాడు. ఏది 8వ వచనంలో ఏమని చెప్పాడు? మొట్టమొదట ప్రతి స్థలములో పురుషుడు ఎలా ఉండాలంట? మొట్టమొదట కోపాన్ని, సంశయం అంటే ఏంటి? సంశయం అంటే వివాదాలు. సంశయములు అంటే అనుమానాలు, లేకపోతే వివాదాలు అని అర్థం, లేకపోతే గొడవలు, మనస్పర్ధలు అని అర్థం. మొట్టమొదట సంఘములో పురుషులకి 2 గుణాలు ఉండకూడదు అని చెప్పాడు. ఈ 2 గుణాలు లేని వారై ఉండాలి సంఘములో, పురుషులైనా స్త్రీలైనా సరే. ఇప్పుడు 2 గుణాలు పురుషులకు చెప్పాడు, ఇప్పుడు 2 విషయాలు స్త్రీలకు చెప్తున్నాడు. అంటే సంఘంలో స్త్రీలు పురుషులు బలహీనమైన ఘట్టాలుగా ఉంటారు. ఏ బలహీనతలు సంఘంలో ఉండకూడదో జీవము గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? పురుషులు గనక సంఘంలో ఉంటే వాళ్ళకి ఏముండకూడదు? కోపం ఉండకూడదు, సంశయములు ఉండకూడదు, అంటే వివాదాలు ఉండకూడదు. మొట్టమొదట ఈ 2 లేని వాళ్ళై ఉండాలి. ఇప్పుడు ఆత్మ ఎలా రాయటం మొదలుపెట్టింది? పురుషులకు 2 విషయాలు లేకుండా ఉండాలి ప్రాముఖ్యంగా. అలానే ఇప్పుడు స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు కూడా 2 ప్రాముఖ్యతలు కలిగి ఉండాలి. ఇక్కడ 9వ వచనంలో 10వ వచనంలో ప్రాముఖ్యమైనటువంటి 3 గుణాలు ఉన్నాయి, 3 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి? ఆ 3 విషయాలు ఏంటి అనేదే ఈ 9, 10 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ఈ 9, 10 వచనాల్లో 3 గుణాలను గురించి అపోస్తలుడైన పౌలు స్త్రీల గురించి మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. 2 పురుషులు, అలాగే 2 విషయాలేమో ఉండకూడనటువంటి విషయాలు. చూడండి, ఆ మాటను నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొట్టమొదటిది వేటితో అలంకరించుకోవాలి, వేటితో అలంకరించుకొనకూడదు. ఎలా అలంకరించుకోవాలి? వేటిని కలిగి ఉండి అలంకరించుకోవాలి. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. వేటితో ఏమేమి అలంకరించుకోవాలి, ఏమేమి అలంకరించుకోకూడదు, ఏమేమి అలంకరణ కలిగిన వారమై ఉండాలి. ఇవి 3 విషయాలు. ఎలాగ అలంకరించుకోవాలి, వేటితో అలంకరించుకోవాలి, అలంకరణలో ఏవి లేకుండా ఉండాలి, ఆత్మ సంబంధంగా మనం వేటి అలంకరణ కలిగిన వారిగా ఉండాలి. ఇవండి చెప్పేది. ఈ 3 విషయాలు 9, 10 వచనాల్లో రాశాడు.
ఇప్పుడు ఆ 9వ వచనం చదువునానా? మరియు ఆ, స్త్రీలను మరియు స్త్రీలను అణకుయు అనుకోయు. స్వస్థబుద్ధి గలవారై ఉండి ఇప్పుడు చూడండి, మరియు స్త్రీలు అనుకోయు స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండి ఉండాలి. మొట్టమొదట ఒక సంఘంలో స్త్రీ అడుగు పెట్టిందంటే ఆమెకి ఏ గుణ లక్షణాలు కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వేటితో అలంకరించుకోవాలో చెప్తుంది. మొట్టమొదట వేటితో అలంకరించుకోవాలి? మొట్టమొదట అనుకువయు స్వస్థ బుద్ధి కలిగిన ఈ 2 రకాల గుణాలు కలిగి ఉండి అలంకరించుకోవాలి. స్త్రీకి అలంకరణ ఏంటి అని అంటే అనుకువ, రెండవది స్వస్థత బుద్ధి. ఈ 2 గుణాలు కలిగి ఉండి సంఘములోనికి రావాలి, అడుగు పెట్టాలి. గమనించారా? వేటిని కలిగి ఉండకూడదు? స్త్రీ అలంకరణలో వేటిని కలిగి ఉండకూడదు? కంటిన్యూ చేయనా? తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని ఆ, జడలతోనైనా తగుమాత్రపు వస్త్రములతోనే గాని. చూడండి, వస్త్రముల గురించి 2 సార్లు మాట్లాడాడు. వస్త్రం మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక తగుమాత్రపు వస్త్రములతోనే. అంటే పరిశుద్ధాత్ముడు స్త్రీల యొక్క వస్త్రధారణ గురించినటువంటి విషయాలు 2 సార్లు ఆ విషయాలని మరీ ఎక్కువగా ప్రస్తావించి మాట్లాడడాన్ని మనం చూడవచ్చు. అంటే వేటిని మనం కలిగి ఉండకూడదు? సంఘంలోకి వచ్చి నడిపించబడే స్త్రీలు వస్త్రాల విషయంలో కానీ, జడల విషయంలో కానీ, బంగార విషయంలో కానీ, ముత్యములతోనైనాను మిగిలిన వెలగల వస్త్రములతోనైనాను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును. గమనించారా? అలంకరించుకొనకూడదు. మీరు మరి వీటిని అలంకరణగా చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడున్నటువంటి దుర్బోధలు ఎంత దర్జాగా అబద్ధం ఆడుతున్నారంటే, ప్రతి స్థలంలోని ప్రారంభించిన పరిశుద్ధాత్మని ఎగతాళి చేసి ఆ రోజుల్లో ఉన్న ఎఫ్ఎస్సి సంఘం వరకే అదేమనంటే తగుమాత్రపు వస్త్రములతో అంటం మొదలుపెట్టారు. తగుమాత్రం అనే భాషకి అర్థం ఏంటో కనీసం నెట్లోనైనా కొట్టి చూడండి. అక్కడ పరిశుద్ధాత్ముడు సంఘంలో దేని కొరకు ఉద్దేశించి రాయించాడో చూడు. వాళ్ళ ప్రవర్తన అంతటి విషయాల్లో ఎలా ఉండాలో, వాళ్ళ సంఘంలో చేర్చబడిన స్త్రీలు పురుషులు సంఘంలో వాళ్ళ ప్రవర్తన విషయాలు తెలియజేయడానికి ఈ పత్రిక రాశాడు అన్నాడు. ప్రవర్తనకి నీ డ్రెస్కి సంబంధం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్ముడు రాశాడని ఆలోచిస్తావా? నీ మనసు నిండా ఈ లోకం యొక్క కొవ్వుతో, అలంకరణతో, ఇష్టంతో, కోరికలతో బతికేటువంటి జీవితం. నీ మనోనేత్రాలు వెలిగించబడవు. ఇక కొన్ని సంఘాలు అయితే, కొంతమంది పిల్లలైతే తల్లులేమో చక్కగా ప్రతిష్ట కలిగి చక్కగా వెండి బంగారాలు లేకుండా చక్కగా ఉంటారు. ఇక పిల్లల్ని చూసుకోవాలా, ఇక వాళ్ళని చూస్తే గంగురెద్దుల కంటే దారుణంగా ఉంటారు. లిఫ్ట్కి లేకుండా మందిరానికి రారు పిల్లలైతే. ఉండదండి, వాక్యం యొక్క భయం ఏముండదు. సంఘములో మీ ప్రవర్తనలను గూర్చి ఈ పత్రిక రాస్తున్నానన్నప్పుడు మీ ప్రవర్తనకు ఏది అడ్డం ఉంటుందో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాస్తున్నాడు అనే సంగతి పక్కన పెట్టి, ఆ రోజుల్లో ఎఫ్ఎస్సి సంఘానికి రాశాడు, వాళ్ళు అట్లా ఉన్నారు కనుక మనకు కాదు అని చెప్పే ఆడోళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు సోషల్ మీడియాలోనే. అంత్య దినాల్లో మీరు మోసపోతున్నారు, అంత్య దినాల్లో ఏం జరుగుతుంది అని యేసు ప్రభువుని అడిగితే ఆయన తన నోటితో చెప్పిన మాట ఏమని చెప్పాడు? అనేకులు మిమ్మల్ని నా పేరట వచ్చి మోసం చేస్తారు. యేసు ప్రభు నా రాకడలో మీరు మోసపోతారు, జాగ్రత్త అని చెప్పాడు. మరి ఎలా మోసపోతావు? నువ్వు వాక్యం చూడవు కదా.
ఒకవేళ దైవజనుడు చెప్పినా నీకు అర్థం కాదు కదా. ఏంటి బైబిల్లో ఏముందో తెలిసిన హెబ్రీ పత్రికలో మనము ఒక్కసారి మరణించాలి, 10 సార్లు మరణించాం. ఒక్కసారి చనిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఏం జరిగితే తెలిసిన తీర్పు జరుగునని రాయబడి ఉంది. మీరు కావాలంటే చూడండి హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 31 చూడండి. అక్కడే ఉంటుంది చూడండి. మనం ఒక్కసారే మరణించవలను గాని ఆ 26 చదవన్నానా. మనం సత్యమును గూర్చి లేకపోతే 9లో ఉందా? కాదు నాన్న, 9వ అధ్యాయం 27 చదవండి నాన్న, క్షమించండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని. అయ్యలారా, చెవి గలవారు విందురుగాక. బతికినంత కాలం వాక్యంతో పని లేకుండా చచ్చిపోయిన తర్వాత ఏముంటుందో అనుకోమాక. మనుషులు ఒక్కసారి మృతి పొందవలననియు నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగునని అర్థమైందండి. మనిషి రక్త మాంసాలు విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ జరిగేది జడ్జిమెంటే, తీర్పే. నా ఇష్టం వచ్చిన నేను తాగాను, తిరిగాను, తిన్నాను, నా ఇష్టం నా బలం అని ఊరేగమాక. నాకు నచ్చిన భక్తి నేను చేశాను, చచ్చిపోయిన తర్వాత తిరుగులేదు, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడు అనమాక. పిచ్చి వేషాలు వేయకుండా వాక్యాన్ని సరిగ్గా అర్థం భయం లేదండి, అంతే. దైవజనుడు ఏ ఉద్దేశంతో గద్దిస్తున్నాడు జబట్లా? ఏంటి పాస్టర్ గారు పిచ్చి వేషాలు వేద్దంటాడు, అంత బూతు మాటలు తెరుతున్నాడు? పనికి మాలిన వాళ్ళారా, నీకు దేవుని ఆత్మ యొక్క భారం ఏంటో నీకు అర్థం కాదు. దైవజనుడు ఎలాంటి భారం కలిగి ఉండి దేవుని వాక్యం చెప్తున్నాడో నీకు అర్థం కాదు. ఏండి చిన్న చిన్న పిల్లలండి మంచి లిఫ్ట్కి వేసుకొని పూలు పెట్టుకొని మందిరంలోకి వెళ్తుంటే పాస్టర్లు ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఏమాత్రం పూలు వేష్యలు పెట్టుకుంటారని వాక్యం చెబుతుంటే ఆ వాక్యం అర్థం చేసుకునేవాడు లేడు. చెప్పినోడు నేనంటే దుర్బోధకుండా అంట. సంఘములో వారి ప్రవర్తన ఎలా ఉండాలో దేవుని ఆత్మ అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభువే డైరెక్ట్ గా బోధించిన విషయాలు చెప్పడం జరిగింది. పోనీ విన్నది అర్థం కాకపోతే మరలా అని వింటారా? వినరు. పోనీ అసలు ఈ టెక్స్ట్ అంతా ఏం చెప్తుందని చూస్తారా? చూడరు. ఆడికంత టైం ఉండదు. ఏండి వీడికి ఎక్కడ కనపడుతున్న దైవజనుడు నచ్చడు. నా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవడైనా చెప్తున్నానండి, ఆడి మనసుకి ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ పోతారు వాళ్ళు. నేను విరోధిని ఎందుకు అవుతున్నానో తెలిసిన వాక్యాన్ని బట్టే. వ్యక్తిగతంగా నేను ఎవరికీ శత్రువుని కాదు. రేపొద్దున ఇదే వాక్యం రేపొద్దున తీర్పులో మనల్ని నిలబెట్టబోతుంది. భయం లేదు. వింటావంతే. నీకు నచ్చిన చోటకి సరదాగా నీ ఇష్టాలన్నీ నెరవేర్చు. సంఘముల వాళ్ళ ప్రవర్తనల గురించి బోధించేటువంటి పత్రిక తిమోతి పత్రిక. అర్థం కాదండి. ఎందుకు అర్థమవుద్ది? నేర్చుకుందాం. 9వ వచనంలోకి వెళ్దాం రానా. మరియు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. స్త్రీలను అనుకుయు. ఇప్పుడు చూడండి, అణుకువ అనే మాటకు అర్థం ఏంటి? అణుకువయ్యు
స్వస్థ బుద్ధి గలవారై ఉండి స్వస్థత బుద్ధి కలిగిన వారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని. ఇప్పుడు చూడండి, ఈ 9వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయండి. మనకి 9వ వచనం నేర్చుకునే వాటికి నాకు తెలిసి ఇంకో 2 సెక్షన్లు పట్టింది. 2 సెక్షన్లు పట్టొచ్చు. చూడండి, ఇక్కడ మనకు స్త్రీలకు సంఘములో అడుగుపెట్టిన ప్రతి స్త్రీకి ఉండవలసినటువంటి గుణాలు 2. ఒకటి అణుకువ, రెండవది స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి ఏమండి? ఏమో. స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏమో, ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. చూడండి, మొట్టమొదట అణుకువ కలిగిన వారిగా ఉండాలని స్త్రీల గురించి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అణుకువ అనే పదాన్ని మనం నెట్లో కానీ ఇంకెక్కడైనా మీరు సెర్చ్ చేసి చూసుకోండి ఒకసారి. నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సభ్యత కలిగి, మర్యాద కలిగి, వినయ నమ్రతలు కలిగి, తగ్గింపు. మెయిన్ ఏంటంటే అణుకువ అంటే అన్నిటిలో తగ్గించుకునే మనసు. నేను వెతికినప్పుడు నెట్లో కానీ ఇంకా కొన్ని రాత ప్రతులు చాలా వరకు నేను కూడా ట్రై చేశాను. అసలు ఈ పదానికి అర్థం ఏంటని నేను కూడా చూశాను. చూసినప్పుడు నాకు మెయిన్గా అర్థమైంది ఏంటంటే, తన బ్రతుకు కాలమంతా సంఘములో చేర్చబడిన స్త్రీ అన్నిటికంటే తగ్గువాటి యందు మనస్సును ఉంచి బ్రతకాలి. ఇప్పుడు నీకు వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, చక్కటి అలంకరణ చేసుకోవడానికి అనేక వస్తువులు ఉండొచ్చు. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి తగ్గువాటి యందు మనసు ఉంచి బ్రతకాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు. ఏ మాటకి ఏ భావం, ఏ అర్థాలు వస్తాయి అని కనీస ఇంగిత జ్ఞానం కూడా బైబిల్ చదివేటప్పుడు చూసుకోరు. ఊరికే హరికథ పుర్రకథ చదివినట్టు టపటపటపడ చదువుకుంటే ఇంట్లోకి వెళ్ళి మడత పెట్టి శుభ్రంగా నిద్రపోవటం, లేవటం, వండుకున్నది తినటం, తాగటం. భయముతో కూడినటువంటి విషయాలు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు నిజం చెప్పిన, యేసుక్రీస్తు మనకు మొట్టమొదట వస్త్రాలు ఇచ్చాడు. అవ్వ ఆదాముకి వస్త్రాలే ఇచ్చాడా? అలంకరణ కొరకు ఇంకేదైనా వస్తువులు ఇచ్చాడా? ఆదికాండంలో 3వ అధ్యాయం 21, 22 ఉంటుంది చూడనా? ఆ వచనాలు చదువు. ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. 23, 22, 21 చదువమ్మా. సందర్భానుసారంగా ఏ వచనంలో ఉందో చూసుకోవడం కూడా తెలియపోతే అట్ట. 3:22, 21 చదువు. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి. ఇప్పుడు చూడండి, చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. దేవుడు వస్త్రాలు కట్టుకోవడం దేవుడే నేర్పాడు. నేర్పిన వస్త్రాలు కట్టుకోవడంలో ఇంకేమన్నా ఎక్స్ట్రా వస్తువులు ఏమైనా తగిలిచ్చాడండి? మెళ్ళలో కానీ, చెవులకు కానీ, కాళ్ళకు కానీ, పట్టీలు కానీ ఏమైనా తగిలిచ్చాడమ్మా? ఏమైనా నేర్పాడా సృష్టికర్త? వస్త్రాలతో పాటు ఇంకేమైనా 4 తగిలిద్దామని తగిలిచ్చాడా? మనకి బైబిలు జ్ఞానం మనకొద్దండి. బైబిల్లో దేవుడు ఏ ఉద్దేశంతో ఈ పత్రికలు రాయించి మాట్లాడుతున్నాడో, ఏ ఉద్దేశాలు మనకు అవసరంలా, ఎలా ఉంటున్నారో చూడండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా
నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను. సంఘంలో వాళ్ళ ప్రవర్తనలన్నిటి విషయాల కొరకు దేవుడు ఈ పత్రిక రాశాడు. ఆ రోజున ఎఫ్ఎస్సి సంఘానికి రాశాడంట, మనకు కాదంట. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, అనుకువ అనే మాటకి ఎంత చక్కటి వినయము, నమ్రత, లేకపోతే నిగర్వి అంటే గర్వం లేనటువంటి వారు, గర్వం లేకుండా అన్ని విషయాల్లో తగ్గించుకొని జీవించడం, సభ్యత, మర్యాద, వినయము, సౌమ్యత, చాలా మంచి మంచి పదాలు ఉన్నాయండి. ఇవన్నీ చూడండి, నెట్లో కొడితే మీకు అన్ని వస్తాయి. ఈ మాటకి విలువ ఎలా ఇచ్చాడు అనేది చూసేయలేదు. తగు మాత్రపు వస్త్రాలు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నీ అనుకువ అనే మాట చాలా చక్కటి పదం రాశాడండి తెలుగులో కూడా. ఈ పదాన్ని ఇంగ్లీష్లో అయితే మీనింగ్లు చాలా చక్కటి మీనింగ్లు ఉన్నాయి. మీరు బాగా ఇంగ్లీష్ జ్ఞానం కలిగిన వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రెండవది మనకి స్వస్థత బుద్ధి అని రాయబడింది. నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఉపదేశాన్ని 9 సెక్షన్లు ఇచ్చానండి. నెట్లో కూడా ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి వింటే చాలా మంచిది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ నిగ్రహము కలిగినటువంటి మనస్సు, చంచలత్వం కలిగిన మనసు కాదు, కానీ నిగ్రహము కలిగినటువంటి మనస్సాక్షి కలిగి ఉండి మనం నడిపించబడాలి. చూడండి, ఆ మాటని మనం పరిశుద్ధ లేఖనాల్లో కూడా మనందరం కూడా చూడొచ్చు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవన్నానా? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదవన్నానా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికితనము కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు. నేనేమంటానంటే, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడని చెప్తుంటే మళ్ళీ పిరికితనము కలిగిన ఆత్మ ఇవ్వలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు సంఘంలో, సమాజంలో ఎలా ప్రవర్తిస్తారంటే, ఇప్పుడు మనం దేవుని మందిరానికి వెళ్ళేది దేనికి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళేది దేవుని ఆరాధించడానికి వెళుతున్నాం. నేనేమంటానంటే, దేవుని ఆరాధించడానికి వెళ్ళే వాళ్ళు నీ అలంకరణ, నీ వస్తువులు ఎన్నున్నాయో చూపించుకోవడానికి కాదు మందిరానికి వెళ్ళేది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నీకున్న చైన్లు, నీకున్న ఉంగరాలు, నీకున్న వెండి బంగారం, నీకున్న తల, హెయిర్ స్టైలు, ఇవన్నీ చూపించుకోవడానికి కాదు నువ్వు మందిరానికి వెళ్ళేది. మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే దేవుని ఆరాధించడానికి. ఎందుకొరకు? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రజలందరి పాపం కొరకు ప్రాణం పెట్టి వారిని విడిపించి, రక్షించి, విమోచించి నిత్య రాజ్యములకు మనలను వారసులుగా చేశాడు గనక ఆయన ఆరాధించి స్తుతించడానికి, దేవుని వాక్యం తెలుసుకొని మన జీవితంలో సరిచేసుకొని దిద్దుకోవడానికి వెళ్ళాలి. మరి నువ్వెందుకు వెళ్తున్నావు? నీకున్న 4 చేతులు చూపించడానికా? నీకున్న వెండి బంగారం తగు మాత్రం అనంటే నీకున్న వస్తువులు చూపించడానికి అని వెళ్ళేది. ఏమండి, ఈ రోజున ప్రపంచంలో హెయిర్ కి, ఫేస్ కి ఉన్నటువంటి అదే దీన్ని ఏమంటామమ్మా, స్కిన్, శరీరానికి, ఫేస్ మేకర్ కి, ఇంకోటి ఏంటిదమ్మా, ఏమో నాకు ఆ భాష కూడా రావట్లే. ప్రపంచంలో ఎక్కువ బిజినెస్ దేనిలో జరుగుతుంది తెలిసిన? ఎక్కువ బిజినెస్ హెయిర్ కి, ఫేస్ కే, తలకి, ఫేస్ కే. కూర్చో, దెబ్బలు పడతాయి మళ్ళీ.
కరెక్ట్ ఏమా? కూర్చో. అయ్య దగ్గర ఉన్న కళ్ళు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గర్వం లేకుండా తగ్గించుకోవడంలో అణుకువ కలిగి మనం ప్రవర్తించాలి. ఈ రెండు గుణాలు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వస్థత బుద్ధి కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను కలిగి ఉండి మనం దేన్నైనా సరే నిగ్రహించుకొని జయించగలిగిన మనస్సాక్షితో స్త్రీలు సంఘంలోకి అడుగు పెట్టాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భక్తి చేయడానికి ఈ రెండు అలంకరణలు ఉన్నాయండి మన దగ్గర. అణుకువ, స్వస్థత బుద్ధి కలిగినటువంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగినటువంటి జీవితం మనకున్నాయండి. ఈ రెండు గుణాలు కలిగి ఉండి సంఘములో స్త్రీలు వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మొట్టమొదట దేవుడు చెప్పేదంటే ఈ రెండు లక్షణాలు కలిగి ఉండి అడుగు పెట్టాలి. ఆ తర్వాత వేటిని కలిగి ఉండకూడదో కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువునానా. స్త్రీలు అనుకోయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రము చేతనే గాని జడలతోనైనను బంగారములతోనైనను ముత్యములతోనైనను మిగిలి వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక అంటే డూ నాట్. ఇంగ్లీష్ వాళ్ళు ఎంత స్పష్టంగా ఉంటుందో, డూ నాట్, డోంట్ డూ దట్, డూ నాట్. అలంకరించుకొనకూడదు, ఇవి ఉండకూడదు. ఇప్పుడు తగుమాత్రం అనే మాటని తగుమాత్రపు బంగారం, తగుమాత్రపు వెండి, తగుమాత్రపు ముత్యాలు, తగుమాత్రపు బట్టలు, ఏడితో పడితే ఆడితో పోల్చుకోవడమే. డు నాట్, ఇంగ్లీషు స్పష్టంగా చెప్తున్నాడు, డు నాట్. అది నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ నీకు దేవుడు అన్ని వస్తువులు ఇస్తే ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధ స్త్రీగా పరిశుద్ధ సంఘములో, ఆత్మ సంబంధమైన సంఘములో చేర్చబడిన నీకొక పేరు ఉండాలి. ఆ తల్లి ఆత్మ సంబంధమైన విషయాల్లో చక్కటి ప్రతిష్ట కలిగిన జీవితం చేస్తుందనే సాక్ష్యం ఉండాలి. నీకున్నది కదా అని నీ పెదాలు ఎర్రగా లిప్కిట్లు వేసుకొని సిగ్గు అనిపించట్లేదండి. సంఘంలో పేదోళ్ళు కూడా వస్తారు. పేదోడు నీకున్న బట్టలు చూసుకొని అలాంటి బట్టలు నాకు కూడా ఉంటే బాగుండు అని ఆశ పుట్టిస్తే నీ ప్రవర్తన ఇతరులకు అందం మీద ఆశను పుట్టించే విధంగా ఉండకూడదు. ఏమండి, అందం మోసకరం అని చెప్తున్నాడుగా, భయం ఉందా నీకు? పూలు ఎందుకు తెచ్చుకున్నా చెప్పు, ఎందుకు అలంకరించుకున్నావు చెప్పు. ప్రపంచంలో స్త్రీలు అలంకరించుకోవడానికి ఇచ్చే టైము బైబిల్ వాక్యాన్ని చదవడానికి ఏ స్త్రీ కూడా సమయం ఇవ్వదండి. తలదూకొని సింగారించుకొని చూడండి, ఆ ఫంక్షన్కి ఒక డ్రెస్ ఉంటుందండి. ఏ ఫంక్షన్కి ఏ డ్రెస్ కావాలో, ఏ ఫంక్షన్కి ఎలాంటి వాల్యుబుల్ వస్త్రాలు కావాలో ఏం మాట్లాడతామండి. విశ్వాసులు అంతే, అన్యజనులు అంతే, లోకంలో ఉన్న అన్యజనులు అంతే, విశ్వాసులు వాళ్ళంతే. ఎవరికి అర్థమైంది? నాకు తెలిసి ఈ సెక్షన్ మిస్ అవ్వకుండా, విన్నయో తెలిసిందే అనుకోకుండా మరలా జాగ్రత్తగా వినండి. దయచేసి సంఘాలలో ఉన్న స్త్రీలందరూ దయచేసి ఈరోజు ప్రభు చిత్తమైతే రేపు ఎల్లుండి కూడా చెబితే బాగుండని అనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి సామెతల పుస్తకం 30వ అధ్యాయమా, చదవండి అక్కడ 31, 30 చదవన్నానా. సామెతల పుస్తకం 31వ అధ్యాయం 30వ వచనం నుండి చదవండి.
అందం మోసకరము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. గమనించారండి, కొనియాడబడాలి. భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడాలి. ఏ విషయాల్లో కొనియాడబడాలి? అందంలోనే, సౌందర్యంలోనే. మనిషికున్న అందానికి దేవుడిచ్చిన విలువ ఏంటో చూసారా? నీ బ్రతుకు మోసపోతుంది. మందిరానికి వెళ్తా లిప్టిక్ ఏంటి, మందిరానికి వెళ్తా చైన్లు పట్టీలు, నీ ఉంగరాలు, నీ వెండి బంగారం, నీ కాబట్టి ఎచ్చులు కొన్నాయనే దేవుని దగ్గర చూపించడానికి నీ ఎచ్చులు. దేవుని మందిరంలో పాపములను ఆయన మన పాపములు మన మీద మోపకుండా ఆయన మనకు విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనకు విమోచన ఇచ్చి రక్షణ మారు మనసును ఇచ్చాడు దేవుడు. కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ ఆత్మను రక్షించుకోవడానికి వెళ్ళాలి, నీ అందం చూపించుకోవడానికి వెళ్ళడానికి కాదు. దేవుని ఆత్మ ఏమన్నా పిచ్చిదా? పౌలులో ఉండి వెండి బంగారం ముత్యాలు వెలగల వస్తువులు అని రాపిచ్చాడు కదా. ఈ రోజున చక్కటి దుర్బోధకులు ఆ రోజున ఎఫెసీ సంఘానికి రాయించాడు కానీ మనకు కాదంట. మా ఎంత చక్కటి తీయటి బోధలు. దేవుని తీర్పు తీర్చక మానదు. మనుషులు ఒక్కసారి చనిపోవాలి. నెక్స్ట్ నీ ప్రవర్తన అంతటికి జీతం ఇవ్వడానికి ఆయన దగ్గర జీతం ఉంది. నీ ప్రవర్తన మొత్తానికి చక్కటి మరి తీర్పు జరగడానికి రెడీగా ఉంటావంటే నెక్స్ట్ స్టెప్ ను ఆ తీర్పే నీ జీవితంలో. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము స్పష్టంగా చెప్తుంది. మళ్ళొకసారి ఆ మాట చదువునానా? అందం మోసకరము, మోసకరము, సౌందర్యం వ్యర్థము, సౌందర్యము వ్యర్థమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. గమనించారా? ఈ విషయాలన్నీ ఈ సెక్షన్ లో నేర్చుకుందాం. భయభక్తులు కలిగిన స్త్రీ ఎలాగుంటుంది, కొనియాడబడే స్త్రీ ఎలాగుంటుంది, పరిశుద్ధ లేఖనాల్లో చక్కగా చదువుకొని నేర్చుకుందాం మనం. చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా పుస్తకం 40వ అధ్యాయం 6వ వచనం చదవన్నానా? యెషయా పుస్తకం 40వ అధ్యాయం 6వ వచనం. 40వ అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి, ఆలకించండి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు. ఇప్పుడు చూడండి అయ్యలారా, ప్రకటిస్తున్నటువంటి విషయాలు చూడండి. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. చూడండి, శరీరం అందరూ కూడా గడ్డి అయి ఉన్నారు. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా, యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు రాలు. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. జనులందరూ కూడా గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గమనించారా? దేవుని యొక్క వాక్యము నిత్యము నిలబడి ఉంటది. అడవి పొంగు వలె వాడిపోవును. వారి అందమంతయు అడవి పొంగు వలె వాడిపోవును. భయం ఉందండి. దేవుని భయం అసలు లేదండి. సంఘాలలో దేవుని భయం లేదు. ఎందుకని? దైవజనులే చక్కగా అలంకరించుకొని, టక్ వేసుకొని, సూట్ వేసుకొని, బూట్లు వేసుకొని, పేద ప్రజలు ఇచ్చిన డబ్బుల్ని 10,000 రూపాయల బూట్లు లేదే దొరగారు వాక్యం చెప్పలేడు. కోట్లు లేదే, 1,00,000 రూపాయల కోటు, అద్దె కోట్లు లేకుండా వాక్యం చెప్పలేడు దొరలో. అంటే ఈరోజు మీటింగ్ల పాంప్లెట్లు చూడండి. ఒక దైవజనుడు వేశాడు, ఏంటి సింహ బొమ్మ,
మళ్ళీ ఆ సింహ బొమ్మ సరిపోక పావుర బొమ్మ అంటే యోధా గోత్రము సింహం అని ఆయనకు పేరుంటే ఈడే ఆ సింహం అన్నట్టుగా క్షయమైపోయే జంతువుల బొమ్మలు ఎందుకు నాయనలారా? యాన్ నేర్చుకున్నారు మీరంతా? నీ వాల్ పోస్ట్ లో నువ్వెందుకు జీవము కలిగిన మరణము లేని దేవుని వాక్యం రాయలేరు వాల్ పోస్ట్ లో? నువ్వు కూడా కనపడవు ఒక రోజున. నీ ముఖం ఎందుకు? మంచి మరి ఏంటో మరి వాళ్ళ బాధలు. అగ్ని వేశాడు వాల్ పోస్ట్ లో, సింహం వేశాడు, పావులు వేశాడు, ఏంటో వాడి బాధలు అని నువ్వు నుంచుంటే సింహాలా నుంచుంటావు. సార్ చూపించు. నిన్ను చూస్తే జంతువులా కనపడుతున్నారా, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలా కనపడుతున్నారా? పావురం వెళ్ళి అన్నాడు కానీ పావురం అనలేదు. అగ్ని మంటలో పరిశుద్ధాత్ముడు అగ్ని వలె దిగి వచ్చానని రాయబడింది. నీకెందుకు ఈ భూ సంబంధమైన అగ్ని మంటలు ఎందుకు? అభిషేకం ఒక అగ్ని వలె ఉంటది. వీళ్ళంతా కూడా మనుషుల చేత కల్పించబడిన ఈ అగ్ని ఏంటే దాన్ని ఏమంటాం, ఏంటో ఈ పేర్లు కూడా టకటక వచ్చావు నాకు. ఆ సింహ బొమ్మలు, పావురాల బొమ్మలు, అగ్ని, ఫైరు, మరి యాడ్ నుంచి ఏరుకొచ్చుకుంటారు. ఆ యూట్యూబ్లో బడి కెలికి ఆడేసింది ఈడేసింది కాపీ కొట్టి ఆడి ఈడిది తగిలిచి ఈడే సింహలాగా. భయం ఉండదు, సిగ్గు శరం అసలే ఉండదు. ఒక దైవజనుడు సంఘం ఎదుట ఎలాంటి ప్రవర్తన కలిగి నడిపించబడాలి? తగ్గుబాటు యందు మనసు నుంచి అని రాయబడింది. బైబిల్లో చదివే వెళ్ళాడు, చూసే వెళ్ళాడు. చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవన్నానా? హెబ్రీ పత్రిక, ఎఫెసీ పత్రిక, క్షమించండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవన్నానా? మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు, మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఏంటి? కంటికి కనపడడానికే. ఈ పాస్టర్ అంట సింహంలా కనపడతాడంట, యేసు ప్రభులా కనపడ్డాడు. ఆయన నీకు సింహ బొమ్మలు ఎందుకు? కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, ముందల దైవజనుడని ఎరిగి మనుషుల కంటికి కనపడే విధంగా నువ్వు ప్రవర్తించమాక. మనుషుల కంటికి కనపడడానికి సింహాలు, ఎలుగుబంట్లు, అగ్ని, ఫైర్లు యాన్ నేర్చుకున్నారు. ఈ భక్తి పనికి వాళ్ళ భక్తి, లేని అభిషేకం నీకెందుకు? నిన్ను దేవుడు మనుషుల మధ్య పుల్లా కనపడమన్నాడా, సింహాలా కనపడమన్నాడా? చదువునానా? క్రీస్తు దాసులమని ఎరిగి, క్రీస్తు యొక్క దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించు, దేవుని యొక్క చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక, మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. చూడండి, దేవునికి సేవ చేస్తున్నాం మనం, మనుషులకు కాదు. దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం సేవ చేయాలి, మనుషుల పద్ధతి ప్రకారం సేవ కాదు. దేవుని వాక్యంలో ఉన్నట్టుగా చదివించి చూపించినా కూడా జనాలకు అర్థం కావట్లేదంటే ఎంత దర్జాగా ప్రభు రాకల్లో యేసు ప్రభు చెప్పినట్లుగా మోసపోతున్నారో అర్థం చేసుకోవట్లా. ఎవడు కాడు బైబిల్ చదివేవాడు ఎవడు లేడు. అయ్యగారు ఏం చెప్తే అదే. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను, జాగ్రత్త. మనం మోసపోయేటువంటి అంత్య దినాలు ఇవి. దుర్బోధలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేవుడు ఏ ఉద్దేశంతో ఈ విషయాలన్నీ మనతో మాట్లాడుతున్నాడో స్పష్టంగా గుర్తుపట్టి భయంతో చదవకపోతే వాక్యం విని కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. సంఘంలో అడుగుపెట్టిన స్త్రీ మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి, స్వస్థత బుద్ధి కలిగి, అణుకువ కలిగిన బిడ్డలుగా, మంచి ప్రవర్తన కలిగిన వారిగా సంఘములో వారు నడిపించబడాలి. కనుక ఈ రోజు రాత్రి ఈ రెండు గుణాల్లో మన జీవితాలు కావాలని
ప్రార్థన చేయండి. ఈ బ్రతుకు నాకు కావాలయ్యా, ఇవి నేర్చుకోవడానికి నేను సంఘానికి వెళ్ళాలి. సంఘంలో పేదవాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. ఏంటి నీ అలంకరణ బట్టి వేరొకళ్ళు మనసు చెరపబడకూడదు. ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేసిన వల్ల నేను వారిని పాడు చేస్తాను. నీ పిల్లలు పూలు పెట్టుకొని లిఫ్ట్కి పెట్టుకొని మందిరానికి వెళ్తుంటే వేరొకళ్ళు చూసి ఆశపడరా? నీ పిల్లలు చైన్లు ఉంగరాలు పెట్టుకొని మందిరానికి వెళ్తుంటే వేరొకళ్ళు మందిరంలో పేదవాళ్ళు ఆశపడరండి? నా పిల్లలు కూడా అంత గ్రాండ్ గా ఉండాలని ఆశపడరా? ఇప్పటికే దేవుని మందిరానికి వెళ్ళి ఆడపిల్లలు మనం చెప్పక్కర్లా, అసలు చున్నీలే మానేశారు. చున్నీలు వేసుకున్న ఆడపిల్లలు కనపడతల్లా, చున్నీలు లేకుండానే తిరుగుతున్నారు. అన్ని జనులు కట్టినట్టు నల్లదారాలు కట్టి తిరుగుతున్నారు. సంఘంలోనే దైవజనుల మందులనే గద్దించకూడదు, హెచ్చరించకూడదు. ఐస్ క్రీమ్ మాటలు చెప్పాలి వీళ్ళకి. మీరు మోసపోతున్నారా నాయనలారా అంటుంటే అర్థం చేసుకునేవాడు ఎవరు లేడు. ఎవరి కొరకు దేవుడు మనతో మాట్లాడేది? అపోస్తలుడైన పౌలు సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ విషయాలన్నీ పరిశుద్ధులు చెప్పట్లేదే? అపోస్తలు పేతురు కూడా ఇదే విషయాలు చెప్పాడు. మీరు 3వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి పేతురు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం, 3-4 వచనాలు చదవండి, నేను ముగిస్తున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. ఏం చదువుతున్నాను నాన్న? 3:3 అలాగే 2వ పేతురు చూడు. జడలు అల్లుకున్నట్టు. 2వ పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలు. అమ్మా మొదటి పేతురేనా? రైట్, మొదటి పేతురు చదువునా? 3:3. జడలు అల్లుకున్నటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండాలంటున్నాడా, ఉండక అంటున్నాడా? ఏమైనా భయం ఉందండి? నేను చెప్తున్నాను, అపోస్తలుడైన పౌలు ఒక్కడే చెప్పట్లేదుగా, పేతురు కూడా చెప్తున్నాడు. అపోస్తలులు 12 మంది ఎక్కడ చూసినా ఈ విషయాల కొరకు చాలా స్పష్టంగా లేఖనాలు రాయించారు. నీకు కళ్ళు లేవు, బైబిల్ చదివే టైం లేదు నీకు, లేఖనాలు చదవు. అదేనంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడనా అని ఐస్ క్రీమ్ మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి కుప్పలు జనాలు కూర్చొని చక్కగా ఇది ఆనందపడి వస్తూ ఉంటారు. జాగ్రత్త, ఒక్కసారి మరణం ఉంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. నీ దేవుని మందిరంలో మన ప్రవర్తనలు ఎలాగుండాలో అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 3:15 స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని చూసి భయపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నాయనా ఈ బైబిల్ స్టడీలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ సత్యమును గ్రహించుకోవడానికి ప్రజలకు కృప దయచేయండి. సంఘాలలో ఉన్న దేవుని ప్రజలను నాయనా మీరు దర్శించారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం గ్రహించుకోవడానికి కృప దయచేయండి నాయనా. ఈ 9వ వచనం నుండి 15 వచనాల వరకు నాయనా స్త్రీలను గురించి మాట్లాడిన అపోస్తలుడైన పౌలు, పేతురు కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అపోస్తలు అనేక మంది మాట్లాడుతూ వచ్చారు. నాయనా ఈ సత్యాలు పరిశుద్ధులు దేవుని సంఘము గ్రహించుకోవడానికి కృప దయచేయండి. దేవుని వాక్యానికి భయపడడానికి కృప దయచేయండి. మనుషులు ఒక్కసారే మరణించాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ప్రభువా, నీ తీర్పులో నిలబడకుండా బ్రతికుండగానే సజీవ యాగముగా మా ప్రాణాత్మ దేహ శరీరాలు దేవుని చిత్తానికి అప్పగించుకొని బ్రతకడానికి కృప దయచేయండి. దయను, కనికరమును, కృపను, సమాధానం మీరు మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం
విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభు యొక్క కృపా సమాధానం మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.